ఇప్పుడు హర్బల్‌లో గాని, యెస్. యోగా క్లాసెస్ గాని, ఏ డైట్ మెయింటైన్ చేయకుండా క్లాసెస్ తీసుకుంటాం గదా! ఎక్సర్‌సైజ్ ఇప్పుడు జిమ్‌కెళ్ళినా గాని వాళ్ళు ఓ లిస్ట్ ఇచ్చేస్తారు. మీలాగా ఇంకెవరు ఎక్స్‌ప్లెయిన్ జేయలే. అంతకుముందు ఆ చెత్త, ఈ చెత్త అన్నీ ఏసేసి ఫ్యాట్‌గా అయిపోయాం. కానీ ఇంట్లోవే మనకి బాడీకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవడం అలవాటయింది. 6 కేజీస్ అంటే నేను కరెక్ట్‌గా 2 మంత్సే చేశాను. సో, 6 కేజీస్ లాస్ అయ్యాను. మొత్తం స్ట్రెచింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇంచెస్ లాస్ బావుంది. అంటే ఇంట్లోవే మనకి బాడీకి ఎంత పడుతుందో అంత తీసుకోవడం బాగా అలవాటయిపోయింది ఇప్పుడు. అంటే నాకన్నా నాకు డైట్ చెప్పిన వాళ్ళు ఎక్కువ నా గురించి తీసుకుంటున్నారు చూడండి. నాకు నా బాడీ మీద అంత ఇంట్రెస్ట్ లేకున్నా తనకు చెప్పడంలో అయితే బావుంది. ఎంత కావాలో అంత చెప్పారు. యాహ్! ఇందులో తీసుకున్నంత కోచెస్ మాత్రం ఏ దాంట్లో హర్బల్‌లో తీసుకోలే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. సో, హాయ్ మధు గారు. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఫైన్. నాకు తెలిసి 3 మంత్స్ ముందు మాట్లాడినట్టున్నాను గదా! నేను మీతోని. సో, ఆ! ఐయామ్ సో 3 మంత్స్ యాహ్! స్టార్టింగ్. ప్రోగ్రామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి వర్కౌట్ వీడియోస్, డైట్ కన్సల్టేషన్ ఇదంతా చెప్పి రైట్? అవును మ్యామ్. అది అప్పుడే ఫస్ట్ ఇయర్. సో, ఇప్పుడు 3 మంత్స్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతున్నాను నేను మీతోని. సో, హౌ ఆ! ఆర్ యూ ఫీలింగ్ నౌ? నైస్ మ్యామ్. బావుంది. ఇంకా ఎంత డ్రాప్ వచ్చింది వెయిట్‌లో? మొత్తం 6 కేజీస్ మ్యామ్. అంటే నేను కరెక్ట్‌గా 2 మంత్సే చేశాను. 1 మంత్ డిస్టర్బ్ అయింది కాబట్టి 2 మంత్సెస్‌లో 6 కేజీస్ లాస్ అయ్యాను. ఓకే. థాట్స్ రియలీ హ్మ్. ఇంప్రెసివ్ ప్రోగ్రెస్ మధు గారు. సో, ఇంకొకటి స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉండే వెయిట్? జర్నీ స్టార్ట్ చేసినప్పుడు? 75 మ్యామ్. ఓకే. ఇప్పుడు? 6 ఇప్పుడు 69. యాహ్! 69 ఆల్‌మోస్ట్ 6 కేజెస్ డ్రాప్. థాట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఎర్లియర్ కాల్‌లో గూడా నేను అదే చెప్పాను. ఐ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆన్ యువర్ ఫేస్. ఐ హోప్ ఇంచ్ లాస్ గూడా చాలా అయినట్టుంది మీకు. ఇంచ్ లాసే ఎక్కువయింది మ్యామ్. నాకు చాలా 2 మంత్స్‌లో 3 ఇంచ్ లాసెస్ మొత్తం స్టిచ్చింగ్ మొత్తం ఏమంటారు? డిస్టర్బ్ అయిపోయింది. నా ఓకే. పాత క్లాత్స్ గాని, ఫ్రాక్స్ గాని అన్నీ నాకొచ్చేస్తున్నాయి. ఓహ్! హ్మ్. థాట్స్ గ్రేట్. హ్మ్. సో, వెయిట్ వాట్ లాస్ తక్కువున్నా గాని బాడీ ఇంచెస్ లాస్ బావుంది. హుహు. గ్రేట్. అంటే హ్మ్. ఫ్యాట్ లాస్ మంచిగా అయింది బాడీలో. అంటే నేను అప్పుడు ఇనీషియల్‌గా గూడా అదే చెప్పాను గదా! మన బాడీలో ఇంచ్ లాస్ అవుతుంది అంటే ఫ్యాట్ లాస్ అవుతుంది అని అర్థమని. హ్మ్. అండ్ నెక్స్ట్ థింగ్ డైట్ ఎట్లా అనిపిచ్చింది మీకు? లైక్ 3 మంత్స్ నుంచి చేస్తున్నారు గదా! అవును మ్యామ్. హౌ డైట్ బావుంది మ్యామ్. అంటే ఇంట్లోవే మనకి బాడీకి ఎంత పడుతుందో అంత తీసుకోవడం బాగా అలవాటయిపోయిందిప్పుడు. అంతకుముందు ఆ చెత్త, ఈ చెత్త అన్నీ ఏసేసి ఫ్యాట్‌గా అయిపోయాం. కానీ ఇంట్లోవే మనకి బాడీకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవడం అలవాటయింది. సో, ఇనీషియల్‌గా ఈ డైట్ అంటే మీరు కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం భయపడ్డారు. లేదు తక్కువ తినాలేమో అది అని. బట్ ఎట్లా అనిపిచ్చింది డైట్ చేస్తున్నప్పుడు? 1 వీక్ అయితే ఊకే మెజర్ చేసుకొని తినాలా అన్న ఫీలింగొచ్చింది. కానీ దాన్ని కంటిన్యూ చేసినాక మెజర్ తీసుకొని తింటేనే కరెక్ట్ వెయిట్ లాస్ అనేది కనిపించింది. తీసుకోకుండా చేస్తే కొంచెం ఎక్కువ, తక్కువ అనేది వెయిట్ లాస్ కాలేదు. ఒక 1 వీక్ చేయలేదు. అప్పుడు ఏ వెయిట్ లాస్ కనిపియలే. ఇంచ్ వెయిట్ లాస్ కనిపియలే. వెయిట్ లాస్ కనిపియలేదు. హ్మ్. కరెక్ట్ మెజర్ చేసుకొని తింటే వెయిట్ లాస్, ఇంచ్ లాస్ 2 కనిపించినాయి. యెస్. అందుకే పోర్షన్ సైజెస్, బ్యాలెన్స్‌డ్ మీల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని అదే చెప్తామనమాట. హ్మ్. సో, ఈవెన్ నాకు తెలిసి మీల్స్‌లో గూడా లైక్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం, వెజిటబుల్స్ ఇంక్లూడ్ హ్మ్. చేసుకోవడం. సో, ఇవన్నీ చేసినట్టున్నారు. అదెలా అనిపించింది? బావుంది మేడం. అవంటే రెగ్యులర్‌గా వెజ్జే తింటాను గాబట్టి, అవన్నీ బాగా అలవాటు. హుహు. అంటే ఇంకా వేరైటీగా చేసుకోవడం, తినడం నాది నేనే. అట్లా హ్మ్. ఒక్కదానికనేది జర అలవాటయిపోయింది బాగా. ఫ్యామిలీకి మొత్తం ఏది చేసి అదే తినాలి, అవును. వేస్ట్ అవుతుంది అనేదుండే. ఇప్పుడు అలా లేదు. మనకి ఏది కరెక్టో అదే తీసుకోవడం అలవాటయిపోయింది. యెస్. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. అందరికి అంటే అందరి డైట్ ఒకేలాగుండదు. అందరి బాడీ నీడ్స్ హ్మ్. ఒకేలాగుండదు. సో, మనకంటూ స్పెసిఫిక్ ఫుడ్ తీసుకుంటేనే థాట్ విల్ బి బెనిఫిషియల్. సో, డైట్ అది చేయడం, కుకింగ్ ఇదంతా చాలా కష్టంగా అనిపించిందా ఇనీషియల్‌గా? లేదంటే ఇంట్లో లేదు నుంచి మేడం. కాబట్టి ఇట్ వాస్ ఈజీ. ఇంట్లో ఫుడ్డే గాబట్టి కరెక్ట్‌గా తీసుకున్నాను. హుహు. ఏ బయటి ప్రోటీన్ ఏది లేకుండా ఇంట్లో ఫుడ్ గాబట్టి మంచిగా తీసుకున్నాను. కుకింగ్‌లో గూడా కష్టం ఎటువంటి ఏమనిపియదు. కుకింగ్‌లో గూడా ఏం ప్రాబ్లమ్ రాలేదు మీకు? ఏ ప్రాబ్లమ్ రాదు. మంచిగా హాట్‌గా ఎప్పటిదప్పుడు
నా బాడీకి నేనే తీసేసుకున్నాను. సో కమింగ్ టు డైటీషియన్ గురించి, సో హౌ వాస్ ద ఫాలో అప్స్? అంటే ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్ కాల్స్, ఇంచ్ లాస్ ఎట్లా అయింది, వెయిట్ లాస్ ఎట్లా అయింది, సో అదంతా ఫాలో అప్ ఎలా ఉండే? అంటే నాకన్నా నాకు డైట్ చెప్పిన వాళ్ళు ఎక్కువ నా గురించి తీసుకుంటున్నారు చూడండి. దానికి అమ్మ ఇంతగనం తీసుకుంటే ఎలా అనిపించింది. అంటే ఒక కోచ్ మన గురించి ఇంత ఆలోచిస్తుంది. యా, యాజ్ ఐ వాజ్ ఆస్కింగ్ ఎర్లియర్, అంటే డాలీతో ఫాలో అప్స్ కూడా ఇట్ వాస్ లైక్ ఆన్ టు టైమ్ అవుతుండే, ప్రోగ్రెస్ కాల్స్ ఎట్లా ప్రోగ్రెస్ చేస్తున్నారు, నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, సో ఇవన్నీ చాలా బాగా చేసింది మ్యామ్. యా. చాలా బాగా చేసింది. చెప్తే ఓకే. నాకు నా బాడీ మీద అంత ఇంట్రెస్ట్ లేకున్నా తనకు చెప్పడంలో అయితే బాగుంది. ఎంత కావాలో అంత చెప్పారు. సో ఇనీషియల్ 2 డేస్ లో ఏం చేస్తారు? అంటే లైక్ వర్కౌట్ వీడియోస్ లేదంటే లైవ్ గ్రూప్ సెషన్స్ జాయిన్ అయ్యారా? వర్కౌట్ వీడియోస్ చేశాను, కొన్ని లైవ్స్ చేశాను, కొన్ని స్టెప్ వాక్ చేశాను. 3 ఓకే. వీక్స్ చేశాను. ఓకే, గుడ్. గ్రూప్ సెషన్స్ ఎట్లా అనిపించాయి? గ్రూప్ సెక్షన్స్ బాగానే ఉన్నాయి మ్యామ్. ఒక్కొక్కరికి చెప్తుంటే చేస్తుంటే రావాలి కదా, చాలా మందికి అలవాటు లేదు. ఎస్. కానీ చేసాం బానే. ఓకే. ప్రసన్న గారి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ వర్ ప్రాపర్, రైట్? అన్ని బాగున్నాయి మ్యామ్. ఎక్కువ ఈ వర్కౌట్స్ మ్యామ్ ఉన్నాయి కదా, మార్నింగ్ యూట్యూబ్ వర్కౌట్స్, రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్. రికార్డెడ్ వర్కౌట్స్ అవి డైలీ చేస్తాం. బాబు, పాప, మా హస్బెండ్ అవి ఆన్ చేసుకోవడం, పెట్టుకోవడం. అంటే నాకు ఈమెయిల్ లో వచ్చేసినాయి కదా మ్యామ్. డైలీ మార్నింగ్ ఎట్లా అవి ఏంటి టీవీలో వేసుకుంటున్నారు, ఇంట్లో అందరు చేస్తున్నారు. ఓకే, సో రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్ మీకే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుతుంది. అందుకోసం బాగా ఓకే. చేస్తే నేను ఇటు చేస్తుంటే మా హస్బెండ్ అటు చేస్తారు. ఎదురుగా అటు సైడ్ నిల్చొని చేస్తుంటాడు, ఇక్కడ వర్కౌట్ వీడియోస్ చేస్తుంటే. యా, యా, అండర్స్టూడ్. ఒక యోగా క్లాస్ తీసుకున్నన్ని రోజులే చెయ్యలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాడు. వర్కౌట్స్ వీడియోస్ పెట్టుకుంటే ఇద్దరం చేసేస్తాం. ఎవరన్నా వచ్చి ఫిటాకి ఎట్లా ఉంది, మీకు ఏం నచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు? చాలా బాగుంది మేడం. చెప్పనీకి మన బాడీకి ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మీలాగే ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేయలే. ఈవెన్ నేను ముందు హెర్బల్ వాడాను కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ప్రోటీన్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ ఎంతైనా తినండి అన్నది చెప్పారు వాళ్ళు. అంటే రైస్ మీరు 40 గ్రామ్స్ ఇచ్చారు వాళ్ళు. రైస్ ఈవెన్ ఇంత కప్, మన ఏమంటారు టీ కప్స్ ఉంటాయి కదా, మీడియం సైజ్ టీ కప్స్, అంత రైస్. అంటే నేను ఫస్ట్ డే పెట్టుకున్నాను చూడండి, అప్పుడు మేడం చెప్పారు ఇంతొద్దు, 40 గ్రామ్స్ మెజర్ చేసుకొని తినండి అని చెప్పారు. ఆ మెజర్మెంట్ చూసుకుంటే ఇది 40కి వెళ్ళి 80 వస్తుంది కదా మేడం, మనం బాయిల్ చేసినాక. 120 వరకు వస్తుంది. ఆ, వాళ్ళు చెప్పిన క్వాంటిటీ తీసుకుంటే నాకు 250 గ్రామ్స్ అయ్యేది రైస్. చాలా ఎక్కువ. అంటే ఆఫ్టర్నూన్ లిమిట్ ఎంతైనా తినండి అని చెప్పారు. ఇందులో అలా లేదు. 40 ఏదైనా లిమిట్ మన బాడీకి సరిపడా. అది హెవీ అవుతుంది, ఇది కరెక్ట్ మన బాడీకి రిలీఫ్ ఉంటుంది. తిన్న అయినా బాడీ ఏమంటే ఓవర్ గా నిద్ర రాకపోవడం. యా, ప్రోటీన్ డైలీ పప్పు, పప్పు బాగా అలవాటు చేశారు. పప్పు 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 ప్రోటీన్ అని. ప్రోటీన్. యా. సో నాకు గుర్తుంది యాక్చువల్లీ, ఐ రిమెంబర్, అంటే స్టార్టింగ్ మీకు 3 మంత్స్ ముందు మాట్లాడినప్పుడు మీరు చెప్పారు హెర్బల్ లైఫ్ నుంచి చేశారు, కానీ తర్వాత స్టాప్ చేసినాక ఇమీడియట్ గా పుట్ ఆన్ అయిపోయారు. ఒక నాకు తెలిసి 5 ఇమీడియట్లీ. 10 కేజీస్ ఎంతనో పుట్ ఆన్ అయ్యారు కదా. అవును మ్యామ్. 65 70కి వెళ్ళి నేను 62 61 వరకు వచ్చాను. ఇమీడియట్ 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే 3 మంత్స్ అని తీసుకోలేదు, మన బడ్జెట్ బట్టి. అంటే ప్రొడక్ట్స్ కి 70 వరకు పెట్టాను, 50 70 వరకు పెట్టాను. అవి తీసుకుంటేనే కరెక్ట్ ఉంది. మళ్ళీ డైట్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే లేదు. నేను 75కి వచ్చేసాను నేను 6 మంత్స్ లో. ఆల్మోస్ట్ 62కి వెళ్ళి 75కి. అంటే బాడీ స్టమక్ గానీ హ్యాండ్స్ గానీ ఓవర్ గా ఇట్లా బడ్జెట్ చాలా లావు అయిపోయినాయి. ఎక్కువ పెరిగాను, 70కి వెళ్ళి 75 అయ్యాను. ఇంకా 5 కేజెస్ ఇంకెక్కువనే అయ్యారు స్టాప్ చేసిన తర్వాత. యా, సో ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది మన ఇంటర్నల్ బాడీ వెయిట్ ఎట్లా మెయింటైన్ చేయాలి. ఇట్స్ ఓన్లీ త్రూ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అని, రైట్? చాలా అర్థమైపోయింది. బయట ప్రొడక్ట్స్ కన్నా ఇంట్లోనే ఉండి ఇంట్లో ప్రొడక్ట్స్ తీసుకోవడమే కరెక్ట్. నేను హర్బల్ వాడక ముందు ఈ పేస్ట్ చూశాను, కాకపోతే నేను అంత పట్టించుకోలేదు. ఒకసారి కాల్ చేశాను మీకు, మీరే నాకు మళ్ళీ కాల్ చేశారు. ఎస్, ట్రూ ట్రూ. ఆ, చూసి నేనే కాల్ చేస్తాను. ఉమ్. అప్పుడు అది చేసే బదులు ఇదే చేసినంటే ఇప్పుడు ఇంకా ఇంకా వెయిట్ లాస్ అవ్వేదాన్ని.
Yeah. కంటిన్యూ చేసినంటే. వెయిట్ లాస్ అది కూడా ఒక హెల్తీ వెయిట్ లాస్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ! 1 మంత్ బ్రేక్ తీసుకుంటున్నారు. మీరు 6-8 కేజెస్ కాదు కదా! 1-2 కేజెస్ కూడా పుట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. లైక్ హౌ అ హ్మ్. బ్యాలెన్స్డ్ మీల్ ఇస్. నేను ఎట్లా ఆ! తినాలి? ఎంత పోర్షన్స్ లో తినాలి అంటే ఇట్లా. అలవాటయిపోయింది. నా బాడీకి ఇంతే. అది సరిపోతుంది. సరిపోతలేదని కాదు గానీ సరిపోతుంది. హ్మ్. ఓకే. ఓకే. గ్రేట్. సో హ్మ్. అదే ఒకసారి అంటే లైక్ ఎట్లా అనిపించింది మీ ఓవరాల్ జర్నీ ఫిటాకితోని అని చెప్పి ఈ కాల్ అన్నమాట. సో హ్మ్. ఐయామ్ రియలీ హ్యాపీ దట్ మీరు ఒక మంచి ప్రోగ్రెస్ చేశారు. అండ్ మా ఫిటాకి సర్విస్ మీకు నచ్చినందుకు కూడా ఐయామ్ రియలీ గ్లాడ్ దట్ యూ లైక్డ్ ఇట్. చెప్పండి. చెప్పండి. నిజంగా చెప్పాలంటే బావుంది. నేనిద్దరికి సజెషన్ చేశాను. వాళ్ళు ఈ సమ్మర్ అయిపోయినంకనే తీసుకుంటానన్నారు. ఎందుకంటే పిల్లలుంటారు గదా! యాహ్! కుదరదు. స్కూల్ స్టార్టింగ్స్‌లో మళ్ళీ ఒకసారి 3 మెంబర్స్ జాయిన్ అయిదాము అని చెప్పారు. పెట్టారట. అంటే కాల్ నంబర్ ఇచ్చేసాను. వాళ్ళు కాల్ చేస్తా అన్నారు. డెఫినెట్‌లీ. ఎవ్వరన్నా ఒక హెల్తీ వెయిట్ లాస్ గురించి చూస్తే డెఫినెట్‌లీ రికమెండ్ ఫిట్ హ్మ్. ఐటెమ్. బికాజ్ మీరున్నారు కాబట్టి మాతోని ఐ హోప్ మీకు అర్థమైంది. హౌ వి వర్క్ అసలు మా గోల్స్ ఏంటి? మీరే అన్నారు ఇంకా కోచెస్ హ్మ్. ఎంత కేరింగ్‌గా ఎంత దీనంగా ఆ! చూస్తారు మీ ప్రొఫైల్‌ని అని రైట్? అవును మ్యామ్. చూస్తా చెప్తున్నాను గదా! నేనే జెప్పాను. మాకన్నా మీరు మా కోచ్ కాబట్టి మీరే ఎక్కువ తీసుకుంటున్నారు. యాహ్! కొందరు అలా తీసుకునే వాళ్ళు గూడా ఉండాలి. ఉండరు. సం కొన్ని ఇప్పుడు హెర్బల్‌లో గాని, ఇంకా ఏదైనా యోగా క్లాసెస్‌లో గాని, మనం నార్మల్‌గా ఏ డైట్ మెయింటైన్ జేయకుండా క్లాసెస్ తీసుకుంటాం గదా! యోగా యెస్. క్లాసెస్ గాని, ఎక్సర్‌సైజ్ ఇప్పుడు జిమ్‌కెళ్ళినా గాని వాళ్ళు ఓ లిస్ట్ ఇచ్చేస్తారు. హ్మ్. ఇది ఇంత తినాలి, ఇది తినాలి, ఇవి తినాలి అని లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ఫార్మ్ అయితేనే కరెక్ట్ మేము అవుతాం. లేకుంటే కాదు. కానీ వాళ్ళు కనుక్కోరు గదా! మీరెంత తీసుకున్నారు? ఏం తీసుకున్నారు? 1 అవర్ పోయి ఎక్సర్‌సైజ్ చేసి, జిమ్ జేసి వచ్చేస్తే అయిపోదు గదా! యాహ్! ఇందులో తీసుకున్నంత కోచెస్ మాత్రం దాంట్లో హర్బల్‌లో తీసుకోలే. ఈవెన్ జిమ్‌లో బాబు చేశాడు గాబట్టి అక్క వాళ్ళ బాబు ఇక్కడనే. ఇప్పుడు నా లిస్ట్ ఇచ్చారు గదా! మీరు నా పేజ్ 40 గ్రామ్స్ అది. టూల్స్ ఒకసారి ఒక దాంట్లో మన హోమ్ రెమెడీస్ అవన్నీ. అవన్నీ పిల్లలు వాడుతున్నారిప్పుడు. ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? అందులోనేమో ఇవి వాడాలి అని చెప్తారు. ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలని మాత్రం చెప్పరు. యెస్. హ్మ్. పోర్షన్స్ మా ఇద్దరు మీరెక్కువ పిల్లలు టెస్ట్ చేయరు. ఈ సమ్మర్ అయిపోంగానే జాయిన్ అయితాను. ఈ ఫ్యామిలీలో ఇష్యూ వచ్చేసి ఇట్లా తీసుకోలేకపోతున్నాను గానీ, లేకుంటే జాయిన్ అవుతుండే. నాతో పాటు ఇంకిద్దరున్నారు గదా! డెఫినెట్‌లీ. ఆ! డెఫినెట్‌లీ. మీరండి. ఓకే. జాయిన్ కావాలి కంపల్సరీ. యాహ్! ఆల్‌రైట్. సో, ఓకే మధు గారు. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ కనెక్టింగ్ విత్ యూ. అంటే మీకెట్లా అనిపించింది త్రూ ఔట్ ద జర్నీ అని తెలుసుకోవడానికి ఈ కాల్. సో, హ్మ్. ఐ మీన్ లైక్ ఐ యామ్ హ్యాపీ దట్ మీరు లైక్ సర్విస్‌ని ఎంత వరకి యుటిలైజ్ చేస్తున్నారో అంతవరకు యుటిలైజ్ చేసుకొని మంచి ప్రోగ్రెస్ యూ హావ్ అచీవ్డ్. సో, ఐ యామ్ గ్లాడ్ ఫర్ హ్మ్. థాట్. మళ్ళీ జాయిన్ అయ్యి ఇంకా బెటర్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని ఐ యామ్ వెయిటింగ్. ఓకే. జాయిన్ అయితాను మ్యామ్. పక్కా జాయిన్ అయితాను. ఈ 2 మంత్స్ ఎళ్ళిపోతే నేను మళ్ళీ స్టార్ట్ అయితా. ఎందుకంటే వీళ్ళ టైమింగ్స్ వీళ్ళకయిపోతే అప్పుడు నా టైమింగ్స్ నాకు మళ్ళీ కంటిన్యూ అయితాయి గదా! మార్నింగ్ వేకప్స్ గాని యాహ్! ఏవైనా. All right, Madhu garu. Then we'll connect again. Thank you for your valuable time. థాంక్ యూ మేడం. Bye, and take care. బాయ్ మ్యామ్. Yeah.